నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్. చిరు వ్యాపారులకు సర్కార్ ఆర్థిక సాయం. మహబూబాబాద్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మూడో రోజు విజిలెన్స్ తనిఖీలు. మహాదేవ్పూర్లో సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారుల సోదాలు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 29న ఎన్నికలు. గుంటూరులో మరోసారి కుక్కల దాడి. 6 ఏళ్ల బాలికపై దాడికి యత్నించిన కుక్కలు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారు అన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన నాయకులు ముద్రగడతో భేటీ అయ్యారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రెండింటిలో ఏదో ఒక పార్టీలో ముద్రగడ చేరనున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ నివాసానికి టీడీపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జ్యోతిల నెహ్రూ రావడం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చింది. ముద్రగడ ఇంట్లో జ్యోతిల నెహ్రూ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మర్యాదపూర్వక భేటీ అని నెహ్రూ తెలిపారు. కాపులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్న నెహ్రూ తనకు మద్దతివ్వాలని మాత్రమే ముద్రగడను కోరినట్లు చెప్పారు. ముద్రగడ ఏ పార్టీలో చేరినా స్వాగతిస్తానని తెలిపారు. అయితే నిన్న జనసేన నుంచి కూడా కొందరు నేతలు వచ్చి ముద్రగడతో చర్చలు నిర్వహించారు. ముద్రగడ ఏ పార్టీలో చేరే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. సుమిత్ర, ఏదైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభన్ అయితే నిన్న జనసేన నేతలు, ఈ రోజు టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే కనుక ముద్రగడను అయితే కలిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ముద్రగడ మళ్ళా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అనే దాని మీద అయితే చర్చ నడుస్తుంది. నిన్నటి వరకు అంటే వైసీపీలో ఉంటారో, వైసీపీ నుంచి పోటీ చేస్తారని చెప్పిన నేపథ్యంలో ఇటు టీడీపీ కానీ జనసేన నేతలు కానీ కలవడంతో రాజకీయంగా అయితే ప్రాధాన్యత అయితే చేకూరుతుంది. అయితే ముద్రగడ పద్మనాభుని జ్యోతుల నెహ్రూ అయితే కలిసిన సందర్భంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను నా వ్యక్తిగత రాజకీయ పరిస్థితి కోణంలోనే నేను ఆయన కలవడం జరిగింది. నేను జగ్గంపేట నుంచి పోటీ చేస్తున్నాను, నాకు మద్దతు ఇమ్మని చెప్పేసి ఆయన కోరాను. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గం సంబంధించిన ఇర్రుపాకలో కోటి లింగార్చన పూజ కార్యక్రమం చేస్తున్నాను. దీనికి సంబంధించి మీరు రండి అని చెప్పి ఆహ్వానించడానికి అయితే నేను చెప్పడం జరిగింది. దానికి ముద్రగడ సానుకూలంగా స్పందించారు. వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి అని చెప్తే నేను కంపల్సరీగా సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంతేగాని ఏ విధమైన రాజకీయ కోణం అయితే లేదు. నేను మా పార్టీ హైకమాండ్ నుంచి నాకు ఏ విధమైన డైరెక్షన్స్ ఇవ్వలేదు. డైరెక్షన్ ఇస్తే కనుక నేను గ్యారంటీగా ఆయనతో దౌత్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఆయన వ్యక్తిగతంగా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని అయితే నాతో మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమీ చెప్పలేదు. అటు జనసేన
భేటీ గురించి కూడా నాతో ఆయన ఏమీ డిస్కస్ చేయలేని పరిస్థితి, చేయలేదు అని చెప్పారు. అదేవిధంగా ఆయనైతే నా వ్యక్తిగతంగా నేనుండే పార్టీలోకి రావాలనే నేను కోరుకుంటాను తప్ప ఆయన అంటే వీళ్ళే ప్రెస్ అడిగిన దానికైతే, మీడియా అడిగిన దానికైతే కనుక నా వ్యక్తిగత అయితే కనుక నేనున్న పార్టీలోకి రావాలని నేను కోరుకుంటాను తప్ప ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని అయితే మాతో ఏ విధమైన సంభాషణ చేయలేదు. ఆయన వస్తారని అయితే నేను అనుకోవడం లేదని చెప్పిన పరిస్థితి. అంటే ముఖ్యంగా అటు జగ్గంపేట నుంచి అయితే ఇటు జ్యోతుల నెహ్రూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకైతే వైసీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహ అయితే పోటీ చేస్తున్న నేపథ్యంలో నాకు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందని జ్యోతుల నెహ్రూ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్ ఫర్ ద అప్డేట్స్. రేవంత్ సర్కార్ లెక్కలు తీస్తోంది. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో తీగ లాగుతోంది. ఇప్పటికే థర్మల్ ప్లాంట్ల వ్యవహారంలో న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం మేడిగడ్డపైన సీజీఐకి లేఖ రాసింది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ ఒప్పందం పైన న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై తీగలాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే థర్మల్ ప్లాంట్ల వ్యవహారంలో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్నికల ముందు జరిగిన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారం పైన సీరియస్ గా ఉంది తెలంగాణ సర్కారు. ఈ మొత్తం వ్యవహారంలో జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సిఏ పేర్లు ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు, కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయింది, ఇలా అన్ని అంశాలను బయటకు తీస్తోంది. సరిగ్గా ఇలాంటి వేళ మరో కీలక అంశంపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. అదే ఫార్ములా ఈ రేస్. సచివాలయం బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఈ ట్రైపార్టీ ఒప్పందంపై న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. అసలు ఎలాంటి విధి విధానాలు లేకుండానే గతేడాది రేసులు నిర్వహించారని ఆరోపించారు ఆయన. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇదేంటో నిజమే అనుకుని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు. దాంట్లో వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈవెంట్ నిర్వహణ కోసం నాటి మంత్రివర్గం సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఇటీవలే బదిలీ అయిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 55 కోట్లను నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ కంపెనీకి చెల్లించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఈవెంట్ నిర్వహణకు 110 కోట్లతో ఒప్పందం జరగగా మిగిలిన 55 కోట్లను చెల్లించాలంటూ సదరు నెక్స్ట్ జెన్ కంపెనీ నోటీసు పంపిందన్నారు బట్టి. అసలు ఈ వ్యవహారంలో 3 వాటాదారులు ఉన్నారన్నారు మంత్రి. రేసు నిర్వహించింది ఒకరైతే టికెట్లు అమ్ముకున్నది మరొకరని, కానీ 3వ వాటాదారైన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందేమీ లేదన్నారు. అదే సమయంలో ఫార్ములా ఈ రేస్ రద్దుతో హైదరాబాద్ అభివృద్ధికి నష్టం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ రేసు వల్ల జరిగిందేం లేదని చెప్పుకొచ్చారు మంత్రి బట్టి. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే వాళ్ళ కంపెనీ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ 20 కోట్లు, ఈ 35 కోట్లు, వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ప్లస్ ఒక వారం 10 రోజులు రోడ్లు బంద్, ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది. మీరు తీసుకొచ్చిన ఆ ఏజెన్సీ, ఆ కంపెనీ వాళ్ళేమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా చూడండి డబ్బులు కట్టుకొని వాళ్ళు నోటీస్ ఇస్తాం, మీరేం చేతులు దులుపుకొని కావాల్సిన తప్పిదాలను చేసి మీరు వెళ్ళిపోతుంది. మరి రాష్ట్ర ప్రజల సంగతి మీద రాష్ట్రం వీటికి వచ్చే ఆదాయం మేము ఎవరికి తల వంచం. రాష్ట్ర ప్రజలకు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి దారాదత్తం చేయడానికి కూడా దీనికి సంబంధించి పూర్తిగా లీగల్ గా
ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చేస్తాం. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉన్నాయంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మంత్రి భట్టి. ప్రతి పైసా ప్రజల అవసరాల కోసమే తాము ఖర్చు చేస్తామన్నారు. తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రజాధనం వృధాకు సంబంధించిన లెక్కలు బయటకు తీయడం ఖాయమన్న సంకేతాలు ఆయన ఇచ్చారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ఏపీలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైసీపీ టికెట్ కోసం ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నపరెడ్డి ఆదిప్ రాజ్ ప్రయత్నిస్తున్నారు. అయితే మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి టికెట్ కాకుండా పెందుర్తి సీట్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని ఇరు పార్టీలు తెలియజేస్తున్నాయి. పదవి అంటే రాజకీయ నాయకులకు పంచప్రాణాలు. సామ, దాన, భేద, దండోపాయాల్లో ఏ పద్ధతిలోనైనా నేతలు పోరాటం సాగించి టికెట్ సాధించుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే అధిష్టానాల ఆలోచనలు, గెలిచే అభ్యర్థులు, పార్టీ గెలుపు, అధికారంలోకి రావడం ఈ రీతిన సాగుతాయి. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్లకు కట్టింగ్లు ఉంటాయి. అద్దబలం, అంగబలం, విధేయత, సమర్థత, రాజకీయ చతురత గల కొందరు కొత్తవారు టికెట్లు దక్కించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పాత వారికి కోపతాపాలు రావచ్చు, పార్టీలు మారచ్చు, పార్టీ అధిష్టానాలకు ప్రతిబంధకం మారవచ్చు. ఈ పరిస్థితులను చాకచక్యంగా సరిదిద్దుకుని అటు పార్టీ అభ్యర్థుల గెలుపు, ఇటు పార్టీ గెలుపుపై అధిష్టానాలు దృష్టి సారిస్తాయి. ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అన్ని పార్టీల అధిష్టానాలు ఈ ప్రక్రియే కొనసాగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే దిశగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ అడుగులు వేస్తుంది. ఇందుకు వైసీపీ అధినేత జగన్ ఎన్నో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అలకలు, కోపతాపాలు, బుజ్జగింపులు, నచ్చచెప్పడాలు, కౌన్సిలింగ్లు వగైరాలు ఎన్నో జరగడం సహజం. ఈ ఘట్టాలు ముగిశాక ఫైనల్ నిర్ణయాలు సర్వసహజమే. సీఎం జగన్ కొందరికి సీట్లు పూర్తిగా నిరాకరిస్తున్నారు. మరికొందరిని ప్రస్తుత స్థానాల నుంచి కొత్త స్థానాలకు పంపుతున్నారు. మరికొన్ని చోట్ల కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జాగ్రీ టౌన్గా పేరొందిన అనకాపల్లిలోని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈసారి జగన్ సీటును నిరాకరించారు. అనకాపల్లిలో భరత్ కుమార్ అనే కొత్త అభ్యర్థికి జగన్ సీటును కేటాయించారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో జాబితాలో భరత్ కుమార్ పేరు చోటు చేసుకుంది. అమర్నాథ్తో పాటు భరత్ కుమార్ సైతం కాపు సామాజిక వర్గానికి చెందినవారే. వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేస్తూ 2 విడతల్లో జాబితాలను ప్రకటించింది. అయితే ఐటీ, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్కు మాత్రం ఇంతవరకు సీటు కేటాయించలేదు. గుడివాడ అమర్నాథ్ను ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి కాకుండా పక్కనే ఉన్న పెందుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారని అంటున్నారు. ప్రస్తుతం పెందుర్తి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అన్నపరెడ్డి ఆదిప్ రాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు సీటు దక్కదని అంటున్నారు. పెందుర్తిలో అధికంగా వెలమ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాల ప్రజలే ఉన్నారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యే బరిలో ఉన్న వారందరూ ఈ 2 సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులే. మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యేగా 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనకాపల్లి ప్రజలు అమర్నాథ్ పై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తమ నేత గుడివాడ అమర్నాథ్ సీఎంకు ఇష్టమైన వ్యక్తి అని
అమర్కి ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ గ్యారంటీ వస్తుందని ఆయన అభిమానులు తెలియజేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ ను ప్రకటించడానికి వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. గుడివాడకు పెందుర్తి టికెట్ కేటాయిస్తే అదీప్ రాజ్ అనుచరుడు అమర్నాథ్ కు సహకరిస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరోవైపు టీడీపీ జనసేన జతకట్టి 2024 ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఈ ఇద్దరు పెందుర్తి సీట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు తమ అధిష్టానాల నుంచి ఈ సీటు విషయంలో క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ టీడీపీలో కీలక నాయకుడు కాగా మాజీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయ్యారు. అయితే ఈ టికెట్ టీడీపీకి దక్కినా జనసేనకు దక్కినా కలిసి పనిచేసి పెందుర్తి సీట్ దక్కించుకుందామని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న కమిషన్ సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త నియామకాలకు లైన్ క్లియర్ అయింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ అభిప్రాయంతో రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు రాజ్ భవన్ అధికారికంగా ప్రకటన చేసింది. టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బండి లింగారెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపినట్లు అధికారిక ప్రకటన చేసింది రాజ్భవన్. 2021 మే 21న టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న జనార్దన్ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలపై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా గవర్నర్ పరిగణలోకి తీసుకున్నారు. మరోవైపు రాజీనామాల ఆమోదంపై గవర్నర్ ఎలాంటి జాప్యం చేయలేదని రాజ్భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. జాప్యం చేసినట్లు వస్తున్న వార్తలను గవర్నర్ కార్యాలయం ఖండించింది. సభ్యుల నుంచి రాజీనామా పత్రాలు అందగానే బిజినెస్ రూల్స్ ప్రకారం న్యాయ నిపుణుల సలహాలు, కొత్త ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా గవర్నర్ తెలుసుకున్నారు. గవర్నర్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన 24 గంటల్లోనే టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాలను ఆమోదించినట్లు రాజ్భవన్ తెలిపింది. ఇకపోతే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సీట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సభ్యుల రాజీనామాలపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకే గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారని రాజ్భవన్ కార్యాలయం పేర్కొంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పలు కీలక సూచనలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజీనామాలను వెంటనే ఆమోదిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు గవర్నర్. నెల రోజుల తర్వాత టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాకు తెరదించారు గవర్నర్. సభ్యుల రాజీనామాను ఆమోదించడమే కాకుండా కొత్త బాడీ నియామకానికి లైన్ క్లియర్ చేశారు. దీంతో టీఎస్పీఎస్సీ బంతి రాజ్భవన్ నుంచి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం కొత్త బాడీ నియామకం త్వరలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.